హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. జ్వాలా ద్వీపంలో జాబిల్లి 17వ భాగం. రచన బిఆర్ వరదరాజులు గారు. దీవి పెద్ద దూరంగా వెళ్ళడం గమనించిన జయసింహ, ఆదిత్య, మనల్ని ఆ బావి వద్దకు వెళ్ళకూడదని చెప్పి ఆయన వెళ్ళిపోతుంటే ఏమీ మాట్లాడకుండా ఉన్నావే అని అడగడంతో ఆదిత్య, ముందు మనల్ని ఈ దీవిలోకి అనుమతించారు, అది చాలు, తరువాత బావి సంగతి చూద్దాం అంటూ ముందుకు నడిచాడు. ఇద్దరూ ఉండడానికి చిన్న గుడిసెను ఆ దీవివాసులు చూపారు. తర్వాత ఇద్దరు వ్యక్తులు పండ్లు తీసుకొని వచ్చి తినడానికి ఇచ్చారు. ఆకలితో ఉన్న ఆదిత్య, జయసింహ ఆవురావున ఆ పండ్లు తిని ఆ దీవివాసులతో, మీరు చాలా కాలంగా ఈ దీవిలో ఉంటున్నారు కదా, మీ దీవి మధ్యన ఉన్న ఆ బావి రహస్యం ఏమిటి? ఎందుకు మమ్మల్ని అటువైపు వెళ్ళొద్దని మీ దీవి పెద్ద చెప్పారు అని అడగడంతో ఇద్దరూ భయంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ, మాకు ఏమీ తెలీదు అని వెనక్కి అడుగులు వేశారు. భయపడకండి, మీకు తెలిసింది మాకు చెప్పండి, మేము ఎవ్వరితో చెప్పము అని ఆదిత్య అడిగాడు. మీరు ఆ బావి గురించి తెలుసుకుని ఏం చేస్తారు అన్న మాటలతో ఇద్దరూ వెనక్కి తిరిగి చూశారు. అక్కడ దీవి పెద్ద నిలబడి ఉన్నాడు. మమ్మల్ని క్షమించండి, మేము అన్ని దీవుల్లోని వింతలు విశేషాలు తెలుసుకుంటాము. అలాగే మీ దీవిలో వింత బావి ఉన్నట్లు మాకు అనిపించి ఆ బావి గురించి అడిగాము. మీరు చెబితే ఆనందిస్తాం అన్నాడు ఆదిత్య. సరే, చెబుతాను. చాలా కాలం కిందట ఈ దీవి మధ్య పెద్ద గుట్ట ఉండేది. ఆ గుట్ట పైభాగాన అప్పుడప్పుడు పగిలి అందులో నుండి అగ్నిలావా కిందికి వచ్చి ఈ దీవిలో చాలా గుడిసెలను కాల్చివేసింది. ఆ అగ్నికి చాలా మంది చనిపోయారు. అందువలన అందరూ ఈ దీవి వదిలి వెళ్ళిపోవాలనుకున్నారు. అప్పుడు ఈ దీవి పెద్ద ఆఖరిసారిగా ఆ అగ్ని లావా నుండి తమ దీవి వాసులను కాపాడమని భగవంతుని ప్రార్థించాడు. అప్పుడు జోరున వర్షం కురియసాగింది. అందరూ తమ తమ గుడిసెల్లోకి వెళ్ళి తలదాల్చుకున్నారు. ఒక రోజు గడిచినా వర్షం ఆగలేదు. గుడిసెల నుండి ఎవరూ బయటికి రాలేదు. అలా వర్షం ఒక రోజు 2 రోజులు కాదు, 10 రోజులు వరుసగా కురిసి ఆగింది. వర్షం ఆగిన తర్వాత గుడిసెల నుండి బయటకు వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. కారణం, దీవి మధ్యలో ఉండి అందరినీ కష్టపెడుతున్న అగ్నిలావా గుట్ట కనిపించలేదు. ఎలా అదృశ్యమైందో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఆ గుట్ట ఉన్న స్థలంలో పెద్ద బావి కనిపించింది. బావి నిండుగా నీరు ఉంది. గ్రామ పెద్ద బావి వద్దకు వెళ్ళి అందర్నీ పిలిచి, మన ప్రార్థన విని ఆ దేవుడు గుట్టని మాయించేసి ఈ బావిని ఏర్పాటు చేశాడు. అంటే ఇది పవిత్రమైన బావి. అందువలన అందరూ ఈ బావిని దేవుడిలా భావించి పూజలు చేస్తుండాలి. ఎవరూ ఇందులోని నీరు తోడుకోకూడదు అని చెప్పారు. ఆ రోజు నుండి దీవివాసులు ఆ బావిని దేవుళ్లా పూజిస్తూ వచ్చారు. దీవికి కొత్తగా వచ్చిన వారిని ఆ బావి దరిదాపుల్లో కూడా రాకుండా ఎంతో పవిత్రతతో చూసుకుంటున్నారు. మేము కూడా అది పాటిస్తున్నాం, మీరు పాటించాలి అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి జయసింహ, ఆదిత్య, మనం అష్టకష్టాలు పడి జ్వాలాద్వీపం చేరుకున్నాం. ఇప్పుడు మనం బావిలోకి వెళ్ళాలనుకుంటే ఈ దేవి పెద్ద అసలు బావి దరిదాపుల్లోకి మనల్ని వెళ్ళొద్దని గట్టిగా చెప్తున్నాడు. ఇప్పుడెలా అని అడిగాడు. అదే నేను ఆలోచిస్తున్నాను. ఆ అస్థిపంజరం ఇచ్చిన కడియం ఉంటే ఈ పాటికి బావి వద్దకు సులభంగా వెళ్ళేవాళ్ళం. ఏమైనా సరే, మనం బావిలోకి దిగి జాబిల్లి అనే కుందేలును తీసుకురావాలి. ఈ రాత్రికి బాగా ఆలోచిస్తే మంచి మార్గం కనిపిస్తుంది అన్నాడు ఆదిత్య. అప్పుడు బయట పెద్ద అరుపులు వినిపించడంతో ఇద్దరూ గుడిసె నుండి బయటికి వచ్చారు. ఆ దీవివాసులు పరిగెత్తుతూ కనిపించడంతో ఆదిత్య ఒకణ్ణి ఆపి కారణం అడిగాడు. ఆ దీవి పెద్దకి ఏమో అయిందని చెప్పి ఆ వ్యక్తి వేగంగా వెళ్ళిపోయాడు. ఇద్దరికీ ఏమీ అర్థం కాలేదు. అందువలన వారి వెంట దీవి పెద్ద గుడిసెకు వెళ్ళారు. గుడిసెలో దీవి పెద్ద నేల మీద పడి పెద్దగా అరుస్తూ కొట్టుకుంటున్నాడు. పక్కనే దీవి వైద్యుడు ఏవో మూలికలు నూరుతున్నాడు. ఆదిత్య వైద్యుడి వద్దకు వెళ్ళి ఏమైంది అని అడిగాడు. అందులోకి అతను, రాత్రి బాగా నిద్రపోతున్న మా నాయకుడు ఉన్నట్టుండి పెద్దగా అరిచి నేల మీద పడి ఇలా కొట్టుకుంటున్నాడు. నేను వచ్చి ఎంత పరిశీలించినా కారణం తెలియలేదు. ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు అన్నాడు. ఆదిత్య దీవి పెద్ద వద్దకు వెళ్ళి, అయ్యా, అసలు ఏం జరిగింది
అని అడగడంతో ఆయన మెల్లగా కళ్ళు తెరిచి ఆదిత్యను చూసి కోపంగా, ఇదంతా మీ ఇద్దరి వల్ల వచ్చింది, వెంటనే మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అరిచి అలాగే కన్ను మూశాడు. వైద్యుడు దగ్గరకు వచ్చి నాడీ చూసి, అయ్యో, మన దేవి పెద్ద మరణించారు అన్నాడు. అది విని ఆ దేవివాసులు పెద్దగా ఏడ్చారు. ఆదిత్య, జయసింహలకి బాధనిపించింది. కానీ తమ రాకకి, ఆయన మరణానికి కారణం తెలియక ఆలోచించసాగారు. అంతలో అక్కడున్న ముసలి వ్యక్తి వారి వద్దకు వచ్చి, మా దేవి నాయకుడి మరణానికి మీరిద్దరే కారణం. ఎలాగో తెలుసా? ఇంతవరకు మా దీవిలోకి కొత్త వ్యక్తులు ప్రవేశించలేదు. కానీ మీరు ఏదో చెప్పి దీవిలోకి వచ్చారు. ఇప్పుడు జరిగింది చూస్తుంటే నా చిన్న వయసులో మా తాతగారు చెప్పింది గుర్తుకు వచ్చింది. జ్వాలాద్వీపంలోకి కొత్తవారు అడుగు పెడితే ఆ దేవి పెద్దకి మరణం సంభవిస్తుందని చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. అందువలన వెంటనే మీరు ఈ దీవి వదిలి వెళ్ళిపోండి అన్నాడు. మా రాకకి, ఆయన మరణానికి సంబంధం లేదు. కానీ మీ మాట మేము వింటాం. కాకపోతే ఒకసారి ఆ బావిని చూసి వెళ్ళిపోతాం అన్నాడు ఆదిత్య. సరే, ఇప్పుడే ఆ బావిని చూపిస్తాం. కానీ ఈ రాత్రికే మీరు ఈ దీవిని వదిలి వెళ్ళిపోవాలి, మాట తప్పకూడదు అని ఆ ముసలి వ్యక్తి చెప్పడంతో ఇద్దరూ సమ్మతించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఇద్దరిని బావి వద్దకు తీసుకుపోయాడు. ఆ బావి గుండ్రంగా లేకుండా చతురస్రాకారంలో ఉంది. చాలా పెద్ద బావి. తొంగి చూస్తే నీరు బాగా కనిపిస్తుంది. ఇద్దరు బావిలోకి చూస్తూ మెల్లగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని సైగ చేసుకున్నారు. అది వారి వెంట వచ్చిన వ్యక్తి గమనించలేదు. అంతే, అదును చూసుకొని ఇద్దరూ ఒక్కసారి బావిలోకి దూకేశారు. నీళ్లలో పడిన ఇద్దరు బావి అడుగుకు వెళ్లారు. మరుక్షణం ఇద్దరూ పైనుండి క్రింద తోటలో పడ్డారు. అక్కడ రంగురంగుల చెట్లు కనిపించాయి. దగ్గరలో సెలయేరు, దాని పక్కన వెండి చెట్లు చాలా కనిపించాయి. ఆ వెండి చెట్లకు బంగారు ఆకులు తళతళ మెరుస్తున్నాయి. అంతేకాదు, ఆ చెట్లకి వజ్రాలు, రత్నాలు కాయలుగా కాచి ఉన్నాయి. ఇద్దరూ ఆశ్చర్యంతో చూడసాగారు. కానీ వారికి కావలసిన తెల్ల కుందేలు, జాబిల్లి మాత్రం ఎక్కడా కనిపించలేదు. దూరంలో తెల్ల గుర్రం, తెల్లటి ఏనుగు మాత్రం కనిపించాయి. ఇద్దరూ జాబిల్లిని వెతుకుతూ చాలా దూరం ముందుకు వెళ్లారు. అప్పుడు ఒక చెట్టు కింద 2 కుందేళ్లు కనిపించడంతో ఇద్దరూ వెళ్లి 2 కుందేళ్లను గట్టిగా పట్టుకున్నారు. కానీ అవి తెల్ల రంగులో లేవు. ఆ రెండింటిలో జాబిల్లి కుందేలు ఉండదనుకొని ఇద్దరూ ఆలోచిస్తుండగా ఒక కుందేలు, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు? చంపి తిన్నారో అంతే, మీ ప్రాణాలు క్షణంలో పోతాయి. మా శరీరంలోని మాంసం విషపూరితమైనది అన్నది. ఆదిత్య ఆశ్చర్యంతో, అరే, కుందేలు మానవ భాషలో మాట్లాడుతుందే, అయితే నువ్వేనా జాబిల్లివి అన్నాడు. మీరు జాబిల్లి కొరకు వచ్చారా? అది ఇక్కడ లేదు, కానీ ఎక్కడుందో నాకు తెలుసు. ముందు మమ్మల్ని వదలండి అనడంతో ఇద్దరూ వాటిని కిందికి దింపారు. జయసింహ కిందికి వంగి కుందేలుతో, మాకు జాబిల్లి కావాలి, ఎక్కడుందో త్వరగా చెప్పు, మేము దాన్ని చంపము అన్నాడు. అప్పుడు ఆ కుందేలు వారితో, అదిగో అక్కడ కనిపిస్తున్న గుర్రం వద్దకు వెళ్ళి జాబిల్లి గురించి అడగండి, అది మీకు చెబుతుంది అనడంతో జయసింహ, ఆ గుర్రం కూడా మాట్లాడుతుందా అని అడిగాడు. ఈ ఉద్యానవనంలో ఉన్న అన్ని జంతువులు, కీటకాలు మానవ భాషలో చక్కగా మాట్లాడతాయి, మీరు వెళ్ళి ప్రయత్నించండి అన్నది కుందేలు. వెంటనే ఇద్దరు అక్కడున్న తెల్ల అశ్వము వద్దకు వెళ్ళి, మాకు జాబిల్లి ఎక్కడుందో చెబుతావా అని అడగడంతో ఆ అశ్వం పెద్దగా సకిలించి అక్కడి నుండి వేగంగా పరుగు తీసింది. క్షణంలో కనుమరుగైంది. అది ఊహించని ఇద్దరు ఎందుకు ఇలా జరిగిందో కుందేలుని అడుగుదామని వెళ్ళారు. కానీ అక్కడ 2 కుందేళ్లు కనిపించలేదు. ఆదిత్య, జయసింహ కుందేలు కొరకు చుట్టుపక్కల వెతికారు. కానీ కనిపించలేదు. జాబిల్లి గురించి అడిగితే ఆ అశ్వం ఎందుకు వేగంగా పారిపోయిందో అర్థం కాలేదు. ఆదిత్య, ఆ కుందేలు మనల్ని ఏదో చిక్కుల్లో ఇరికించినట్లుంది, అసలు జాబిల్లి ఇక్కడ ఉందా లేదా అని అంటుండగా ఆదిత్య, అవసరపడకు, జాబిల్లి తప్పక మనకి దొరుకుతుంది. ఇక్కడ అన్ని జంతువులు మాట్లాడతాయని ఆ కుందేలు చెప్పింది కదా, ఆ ఏనుగుని జాబిల్లి గురించి అడుగుదాం రా అన్నాడు. ఆదిత్య, నేను వెళ్ళి ఏనుగుని అడుగుతాను,
నువ్వు ఆ కుందేలు ఆచూకీ చూడు అంటూ జయసింహ తెల్ల ఏనుగు వద్దకు వెళ్ళి, జాబిల్లి ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగాడు. ఆ ఏనుగు పెద్దగా ఘీంకరిస్తూ దాని కాలితో జయసింహని బంతిలా తన్నింది. జయసింహ ఆ తాకిడికి ఎగిరి దూరంగా ఉన్న సెలయేరులో పడి కుందేలుగా మారి బయటికి వచ్చాడు. అంతా క్షణంలో జరిగింది. ఆదిత్య కంగారు పడి పరిగెత్తుకు వెళ్ళి ఆ కుందేలును పైకి తీసుకుని, జయసింహ, ఏమిటిలా జరిగింది అన్నాడు. కుందేలు రూపంలో ఉన్న జయసింహ, ఆదిత్య, కంగారు పడకు. నాకు ఈ రూపం రాగానే కొన్ని విషయాలు తెలిశాయి. నువ్వు ఆ దూరంలో కనిపించే గుహలో దాగి ఉండు. నేను ఈలోగా చుట్టుపక్కల తిరిగి జాబిల్లి గురించిన వివరాలు సేకరించి వస్తాను అంటూ కుందేలు కిందికి దూకి వెళ్ళింది. ఆదిత్య కొండ గుహవైపు వెళ్ళాడు. ఆ గుహ బయట రాక్షసుడు నిలబడి ఉన్నాడు. దాంతో ఆదిత్య అక్కడే ఆగిపోయాడు. ఉన్న ఒక్క మిత్రుడు కుందేలులాగా మారిపోయాడు. రాక్షసుని ఎదిరించే పోరాటంలో తనకి అపాయం జరిగితే జాబిల్లిని ఎవరూ తీసుకుపోలేకపోతారు. అందువలన జయసింహ కొరకు అక్కడే నిలబడి ఎదురు చూడసాగాడు. కుందేలు రూపంలో ఉన్న జయసింహ సెలయేరు దగ్గరికి పోవడంతో 4-5 కుందేళ్లు పరిగెత్తుకు వచ్చి, నువ్వు కొత్తగా వచ్చినట్లున్నావే అన్నాయి. జయసింహ అంతా వివరంగా చెప్పడంతో వాటిలో ఒక కుందేలు, మేము కూడా నీలాగా జాబిల్లి కొరకు వచ్చి ఇలా కుందేలు రూపంలో చిక్కుకున్నాం. కనీసం నీ స్నేహితుడినైనా ఇప్పుడే వెనక్కి వెళ్ళిపోమని చెప్పు అన్నది. అలాగే, నేను నా స్నేహితుడిని వెళ్ళిపోమని చెప్తాను. ఇంతకీ ఆ జాబిల్లి ఎక్కడుంది? దాన్ని పట్టుకోవడంలో ఉన్న కష్టం ఏముంది? అది నాకు చెప్పండి అన్నాడు జయసింహ. దూరంలో కనిపిస్తున్న గుహలో జాబిల్లి ఉంది. దాన్ని ఓ రాక్షసుడు బంధించి ఉంచాడు. వాణ్ణి ఎదిరించి గుహలోకి వెళ్ళడానికి ఎవరి వల్ల కాదు. వాడు అతి బలశాలి, చంపి పారేస్తాడు అన్నది కుందేలు. ఎంత బలశాలి పరాక్రమవంతుడైనా రాక్షసుడైనా మానవుడి అంత తెలివి ఉండదు. అందువలన వాడి కళ్ళు కప్పి గుహలోకి వెళ్ళడానికి ఏదైనా మార్గం ఉంటుంది. చాలా రోజులుగా ఉన్న మీకు ఇది తప్పకుండా తెలిసే ఉంటుంది అన్నాడు కుందేలు రూపంలో ఉన్న జయసింహ. నువ్వన్నది సరి. వాడికి అనుమానం చాలా ఎక్కువ. ఆ గుహ దరిదాపులో ఒక కుందేలు తిరుగుతున్నదంటే అది తెల్ల రంగులో లేకపోయినా జాబిల్లి తప్పించుకుందా అన్న అనుమానంతో పరిగెత్తుకు వెళ్ళి ఆ కుందేలుని పట్టుకొని దాని చెవుల్ని పరిశీలిస్తాడు. జాబిల్లికి బంగారు రంగులో చెవి ఉంటుంది. అది జాబిల్లి కాదని తెలిసాక దాన్ని దూరంగా విసిరి తిరిగి గుహ వద్దకు వెళ్ళిపోతాడు. ఇలా 2 సార్లు జరగడం నేను చూశాను అన్నది. అయితే మా ఆదిత్య జాబిల్లిని తప్పకుండా తీసుకువస్తాడు. మరి మనకి అసలు రూపాలు రావాలంటే ఏం చేయాలి అన్నాడు జయసింహ. అది కూడా జాబిల్లి వల్లనే అవుతుంది. దాని శరీరం మనకి తగిలిందంటే మన అసలు రూపం వచ్చేస్తుంది. నీ మిత్రుడు జాబిల్లిని తీసుకువస్తాడంటే నేను నమ్మలేను. నా కళ్ళ ముందే ఆ రాక్షసుడు చాలా మందిని చంపాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకుండా ప్రాణంతో రాజ్యానికి వెళ్ళమని చెప్పు అన్నది కుందేలు. ప్రయత్నించడంలో తప్పులేదు. మేము చాలా దూరం నుండి జాబిల్లి కొరకు వచ్చి అష్టకష్టాలు పడ్డాం. ఇంత దూరం వచ్చి పిరికితనంతో వెనక్కి వెళ్ళడానికన్నా ముందుకు వెళ్ళి ప్రయత్నించడం మంచిది. ఇప్పుడే నేను నా మిత్రుడి వద్దకు వెళ్ళి అంతా చెబుతాను. మీరు అంతా ఇక్కడి నుండి చూస్తూ ఉండండి అంటూ కుందేలు వెనక్కి తిరిగి పరిగెత్తింది. కుందేలు రూపంలో ఉన్న జయసింహ ఆదిత్య గుహలోకి కొంత దూరంలో ఆగి ఉండటం చూసి దగ్గరకు వెళ్ళి తనకి తెలిసింది అంతా వివరంగా చెప్పి ఆ తర్వాత ఆదిత్య గుహలోకి వెళ్ళడానికి పథకాన్ని చెప్పాడు. ఆదిత్య సరేనన్నాడు. ఆ తర్వాత కుందేలు రూపంలో ఉన్న జయసింహ వేగంగా గుహ వద్దకు వెళ్ళి ఆగాడు. గుహ బయటనే ఉన్న రాక్షసుడు ఒక్కసారి అదిరిపడి, జాబిల్లి ఎలా తప్పించుకొని బయటికి వచ్చింది అని ఆలోచించి, తర్వాత నన్ను ఆడించడానికి ఇక్కడున్న కుందేళ్లు నాటకం ఆడుతున్నట్లుంది. నా జాబిల్లి గుహలోనే ఉంది. ఇప్పుడు ఆ కుందేలును పట్టి చంపి తినాలి. అప్పుడే మిగిలిన కుందేళ్లకు బుద్ధి వస్తుంది అనుకొని ఆ కుందేలుని పట్టుకోవడానికి పరిగెత్తాడు. అది గమనించిన కుందేలు అతి వేగంగా ముందుకు పరిగెత్తడంతో రాక్షసుడు పరిగెత్తాడు. ఈ సమయంలో ఆదిత్య వేగంగా వెళ్ళి గుహలోకి దూరాడు. లోపల బాగా వెలుతురు ఉండడంతో నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. కొంత దూరంలో గుహ గోడ పైభాగాన బంగారు పంజరంలో జాబిల్లి కుందేలు ఉంది. కానీ దాని దగ్గరికి ఎవరూ వెళ్లకుండా ఉండడానికి
ఆ పంజరం కింద 10 అడుగుల లోయలో నీళ్లు ఉన్నాయి. అందులో మొసళ్ళు తిరుగుతున్నాయి. నీళ్లలో దిగితే మొసళ్ళు చంపేస్తాయి. దాని నుండి తప్పించుకున్నా ఎత్తులో ఉన్న పంజరాన్ని అందుకోవడం కష్టం. అందువలన ఆదిత్య ఆలోచించసాగాడు. ఇంత దూరం వచ్చి నన్ను తీసుకోలేకపోతున్నానని బాధపడుతున్నావా అన్న మాటలు విని ఆదిత్య తలెత్తి చూశాడు. కుందేలు మాట్లాడుతున్నది. నేను ఈ రాక్షసుడి వద్ద బందీగా ఉండలేకపోతున్నాను. స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నాను. కానీ నా కొరకు వచ్చిన వారంతా కుందేలుగా మారిపోతున్నారు. నువ్వొక్కడివి ఈ గుహలోకి ధైర్యంగా వచ్చావు. నన్ను ఈ చెర నుండి తప్పించడానికి మార్గం చెబుతాను విను. గుహ బయట రాక్షసుడు కూర్చున్న బండ కింద బంగారు తాళం చెవి ఉంటుంది. దాన్ని తీసుకువచ్చి నువ్వున్న స్థలం నుండి గురిగా పంజరం మీదకి విసురు. మరుక్షణం పంజరం తలుపులు తెరుచుకుంటాయి. నేను పంజరం నుండి నీ వద్దకు దుముకుతాను. త్వరగా అనడంతో ఆదిత్య గబగబా బయటికి పరిగెత్తాడు. రాక్షసుడు కుందేలు రూపంలో ఉన్న జయసింహుని వెంట పరిగెత్తసాగాడు. అది గమనించి అక్కడ ఉన్న అన్ని కుందేళ్లు దాగాయి. జయసింహ కుందేలు రాక్షసుని ఆట పట్టించడానికి చెట్టు మీదకి ఎక్కి మరలా చెట్టుపై నుండి మరో చెట్టు మీదకి దుమికి తిరిగి కిందికి గెంతి పొదల్లో దాక్కుంటూ సెలయేరులో దూకుతూ రాక్షసుడికి దొరకకుండా తప్పించుకుని పరిగెత్తసాగింది. అంతలో ఆదిత్య బండ కింద ఉన్న బంగారు తాళం చెవి తీసుకొని గుహలోపలికి వెళ్ళి పంజరాన్ని గురి చూసి కొట్టాడు. అతని గురి తప్పలేదు. తాళం చెవి పంజరాన్ని తాకడంతో దాని తలుపులు తెరుచుకున్నాయి. మరుక్షణం జాబిల్లి అందులో నుండి ఆదిత్య మీదకి దూకింది. ఆదిత్య జాగ్రత్తగా పట్టుకున్నాడు. ఆదిత్య జాబిల్లితో తనతో రావాలని కోరడంతో అది సమ్మతించింది. ఇద్దరు గుహ బయటికి వస్తుండగా రాక్షసుడు ఆయాసపడుతూ రావడం చూసి ఆదిత్య పెద్ద బండ వెనక దాగాడు. అప్పుడు జాబిల్లి ఆదిత్యతో, ఆ రాక్షసుణ్ణి పంజరం కింద ఉన్న నీటిలో తోసేయ్. ఆ మొసళ్ళు చంపి తినేస్తాయని, దానితో ఈ ఉద్యానవనం బాగుపడుతుందని చెప్పింది. గుహలోపలికి వచ్చిన రాక్షసుడు పంజరంలో జాబిల్లి లేకపోవడంతో పెద్దగా అరుస్తూ కింద నీటిలో పడిందా అని నీటిలోకి చూడసాగాడు. అదే అదునుగా తలిచిన ఆదిత్య వేగంగా వచ్చి రాక్షసుడిని బలంగా నీటిలోకి తోసేశాడు. అంతే, రాక్షసుడు పట్టుతప్పి నీటిలో పడ్డాడు. ఆకలితో ఉన్న ముసళ్ళు రాక్షసుడిని చీల్చి చెండాడాయి. క్షణంలో అందులోని నీళ్లు ఎర్ర రంగులో మారిపోయాయి. తరువాత ఆదిత్య జాబిల్లితో గుహ బయటికి వచ్చాడు. అంతవరకు పొదలో దాగి ఉన్న జయసింహ కుందేలు బయటికి వచ్చాడు. మిగిలిన కుందేళ్లు అన్నీ వచ్చేశాయి. ఆదిత్య అన్ని కుందేళ్లను జాబిల్లి ద్వారా మనుష్యులుగా మార్చాడు. ఆ తర్వాత ఆదిత్య, జయసింహ సంతోషంతో జాబిల్లిని తమతో తీసుకొని రాజ్యానికి వెళ్ళాలన్నారు. వారితో జాబిల్లి, మీరు అతి కష్టపడి ఇంత దూరం నా కొరకు వచ్చారు. నేను మిమ్మల్ని మీ రాజ్యానికి క్షణాల్లో తీసుకువెళ్తాను అని ఏదో చెప్పింది. మరుక్షణం ముగ్గురు గాల్లోకి లేచి వేగంగా వెళ్ళసాగారు. ఫ్రెండ్స్, అయితే ఈ కథకి అన్ని కథల్లా రొటీన్ ముగింపు కాకుండా రచయిత కొంచెం డిఫరెంట్ ముగింపునివ్వాలని భావించినట్లున్నారు. అందుకే ఆదిత్య, జయసింహలు కుందేలును తీసుకొని తమ రాజ్యానికి బయలుదేరడంతో కథను ముగించేశారు. అయిపోయింది. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.